శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అల్పాయువు కారణాలు. గరుడ, మనిషి నూరేళ్ళు బతకాలనే వేదం చెప్పింది. కానీ కలికాలంలో ఆ మాటకి అవాంతరం ఏర్పడింది. నిందిత కర్మలు నిరంతరాయంగా కావించువాడు ఎక్కువ కాలం ఉండడు. వానికి వేదజ్ఞానం కొరవడడం కారణంగా వంశంలో పరంపరంగా వస్తున్న సదాచారాలు పాటించడు. బద్ధకస్తుడై చేయాల్సిన సత్కర్మలు చేయకపోగా దుష్ట కర్మాసక్తుడై భోజనం కూడా ఎవరింటిలోనో చేసి వస్తూ స్వంతంగా కుటుంబాన్ని నెలకొల్పకుండా పరస్త్రీ సంగుడై కాలక్షేపం చేసేవానికి ఆయువు క్షీణిస్తుంది. శ్రద్ధాహీనులు, అపవిత్రులు, నాస్తికులు, శుభకార్యాలు చేపట్టిన వారు, పరద్రోహులు, అసత్యవాదులు అయిన బ్రాహ్మణులు ఎక్కువ కాలం ఉండరు. ప్రజలను రక్షించాల్సిన వారే ఆ పని చేయకుండా క్రూరులై, ఇట్లు ధర్మాచరణం చేయక వ్యసనపరులై, మూర్ఖులై, వేదానుశాసనాన్ని పట్టించుకోకుండా ప్రజాపీడన పరాయణులై ప్రవర్తించే క్షత్రియులను భూమాత భరించదు. సామాన్య మానవులు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. స్నానదానాదులు లేకుండా రోజును గడిపేవారు వ్యర్థులు. స్నానం, దానం, జపో, హోమో, స్వాధ్యాయో, దేవతార్చనం యస్మిన్ దినే న సేవ్యంతే న వృధా దివసో నృణాం. పక్షీంద్ర, పుట్టినవాడు గిట్టక తప్పడు, మరణించినవాడు మరలా పుట్టట కూడా సహజమే. కానీ దాన్ని తప్పించిన వారున్నారు. మనిషికి మరణం లేకుండా కోరుకోవడం అన్యాయమే. కానీ మరలా పుట్టుక ఉండకూడదనుకోవడం అనగా జన్మరాహిత్యాన్ని వాంఛించడం మంచిది. ఆ కోరిక తీరాలంటే లెక్కలేనన్ని త్యాగాలు చెయ్యాలి. అనంతంగా శ్రమపడాలి. తనకెంతో ప్రియమైన వాటన్నింటినీ దానం చెయ్యాలి. తిన్నదరిగించుకునే శక్తి, రతి శక్తి, దాన శక్తి, ఈ 3 దుర్లభ శక్తులు. సరైన భోజనం, అనుకూలవతి అయిన స్త్రీ, ధర్మ న్యాయార్జిత ధనం, ఈ 3 వస్తువులు, ఈ 3 శక్తులు మనిషిని మోక్షం వైపు నడిపిస్తాయి. భోజే భోజన శక్తిశ్చ రతి శక్తిర్వర స్త్రియ విభవే దాన శక్తిశ్చనాల్పస్య తపసః ఫలం దానాద్ భోగానవాప్నోతి సౌఖ్యం తీర్థస్య సేవనాత్ సుభాషణాన్ మృతోయస్తు స విద్వాన్ ధర్మవిత్తమః అదత్త దానాచ్చ భవేద్ దరిద్రో దరిద్ర భావాస్య కరోతి పాపం పాప ప్రభావాన్న రకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. దానం చేయనివాడు దరిద్రుడై పుడతాడు. ధన సంపాదన కోసం పాపాలు చేసేవాడు పాపాల వల్ల నరకానికి పోతాడు, మరలా దరిద్రునిగానే పుడతాడు. సత్పుత్ర మహిమ విలక్షణ పుత్రకృత అంత్యేష్టి లభం. గరుడ, మాతాపితలకు సర్వసుఖాలు ఏర్పాటు చేసే కొడుకే సత్పుత్రుడు. అతడే వారి ప్రేమాభివర్ధకుడు. ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు నేలపై పెట్టబడిన నీటి కుండల్లో భిన్నానేకాకారాలతో కనిపించినట్లే ఒకే తండ్రి యొక్క ఆత్మ ఆయన పుత్రులందరిలో కదులుతుంది. ఒక కొడుకు తండ్రిలా ఉండవచ్చు, ఇంకొకడు తల్లిని పోలవచ్చు, మరొకడు మేనమాంబు పోలిక కావచ్చు, వేరొకడు వీరందరికీ భిన్నంగా ఉండవచ్చు. అయినా ఆ తండ్రి సంస్కారమే చిన్నతనంలో అందరికీ అలవడుతుంది. కొందరు పుత్రులు తండ్రుల కన్నా అత్యధిక రూపవంతులు, గుణవంతులు, దానపరాయణులు కావచ్చు. కొందరు దీనికి విపరీతం కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం, గుడ్డివాడికి గుడ్డివాడై పుట్టాలని లేదు, మగవానికి అంతే. ఏ వైకల్యము తండ్రిది కొడుక్కి పుట్టుకతోనే రావాలని లేదు. పండిత పుత్రుడు పండితుడైనా కావచ్చు, పరమసుంఠ కూడా కావచ్చు. ఎక్కడ అనురూపత, ఏకరూపత లేనిదే భగవత్ సృష్టి. ప్రభో పరంధామ, ఔరస క్షేత్రాది 10 రకాల పుత్రులుంటారు కదా. వీరిలో సంగృహీత పుత్రుని వల్ల, దాసీపుత్రుని వల్ల కలిగే ధార్మిక ప్రయోజనం ఏమిటి? గరుడ, అప్పుడే పుట్టిన కొడుకు ముఖం చూడగానే ఎవరికైనా పితృణం నుండి ముక్తి లభిస్తుంది. మనమని ముఖం చూడగానే దేవపితృ ఋషి రుణాలు తీరిపోతాయి. ప్రపౌత్రుని ముఖం చూసిన వారికి అనంత స్వర్గలోకాల ప్రాప్తి ఉంటుంది. దశవిధ పుత్రులకు ఇది వర్తిస్తుంది. క్షేత్రజ పుత్రుడు తన తండ్రికి లౌకిక సుఖాన్ని మాత్రమే కలిగించగలడు. ఔరస పుత్రుడే తన తండ్రికి విద్యుక్తంగా పార్వణ శ్రాద్ధం పెట్టాలి. మిగతా పుత్రులంతా ఏకోద్దిష్ట శ్రాద్ధాన్నే పెట్టడానికి అధికారులవుతారు, కానీ పార్వణానికి కాదు. బ్రాహ్మ వివాహ నియమాల ప్రకారం పండిన దాంపత్యంలో పుట్టిన కొడుకు తండ్రిని స్వర్గానికి పంపించగలడు. సంగృహీత దాసీపుత్రులు తీర్థాల్లో తమ తండ్రికి శ్రాద్ధకర్మ చేయవచ్చు. తండ్రి పేర బ్రాహ్మణులకి దానాలు ఇవ్వవచ్చు. సపిండీకరణ శ్రాద్ధం యొక్క గొప్పతనం ప్రతి వర్ష విహిత మాసిక శ్రాద్ధ అనివార్యత.
గరుడ మనిషి మరణానంతరం 1 ఏడాది మహాపథయాత్ర చేస్తాడు కదా. అప్పుడు ఎవరికైతే పుత్రపౌత్రాదుల ద్వారా సపిండీకరణ శ్రాద్ధం జరుగుతుందో వారు పితృలోకానికి వెళ్తారు. కాబట్టి ఏడాది పూర్తి కాగానే తద్దినం పెడుతూ ఉండాలి. అలాగే వర్షాంతంలో ప్రేతపిండాన్ని కూడా జతపరచాలి. దానివల్ల ఏ కారణంగా అయినా ప్రేతయోనిలో పడిన పితరులకు దాని నుంచి విముక్తి లభిస్తుంది. అప్పుడు వారు పితృలోక వాసులవుతారు. గృహస్థింటిలో ఎవరైనా మృతి చెందితే అపరకర్మలు ముగిసేదాకా ఆ గృహంలో శుభకార్యాలు చెయ్యరాదు. సపిండీకరణ జరిగేదాకా భిక్షువుల ఇంటి భిక్ష స్వీకరించరాదు. సాధారణంగా 12వ దినాన్నే సపిండీకరణకు ప్రశస్తంగా భావిస్తారు. మృత వ్యక్తి అగ్నిహోత్రి అయినా కాకుండా 12వ రోజునే సపిండీకరణ చెయ్యాలి. కొందరు ఋషులు మాత్రం 12వ రోజు, 3వ పక్షం, 6వ మాసం, వర్షాంతంలో ఏదో ఒక రోజు సపిండీకరణం చేయవచ్చని అంగీకరించారు. పుత్రవంతునికి సపిండీకరణ తర్వాత ఎప్పుడూ కూడా ఏకోద్దిష్టం చెయ్యరాదు. శ్రాద్ధాలు ఎన్ని పెట్టినా ఎక్కడ నిర్వహించినా ఏకోద్దిష్టం పనికిరాదు. పుత్రుడు శక్తి ఉన్నా లేకపోయినా తన తండ్రికి పారుణ శ్రాద్ధం పెట్టాల్సిందే. పుత్రరహితునికి సపిండీకరణ శ్రాద్ధం పెట్టరాదు. బ్రాహ్మ వివాహం ప్రకారం పెండ్లి జరిగిన మృతి చెందిన స్త్రీకి పతి గోత్రంతోనే కర్మ చెయ్యాలి. అసురాది అశాస్త్రీయ వివాహితకు ఆమె తండ్రి గోత్రంతో ఆ కర్మ చెయ్యాలి. మృతునికి అపరకర్మలు చేయడానికి అధికారి ఎవరనేది ఇదివరకే చెప్పబడింది కదా. అయితే ఈ విషయంలో మనువిలా నిర్ణయించాడు. భ్రాతృనామేకజాతానామేకశ్చేత్ పుత్రవాన్ భవేత్ సర్వేతే తేన పుత్రేణ పుత్రినో మనురబ్రవీత్. అన్నదమ్ముల్లో ఒకడే పుత్రవంతుడైతే ఆ అన్నదమ్ములందరికీ పితృకార్యాలకు ఆ పుత్రుడే అధికారి అవుతాడు. చూడాకర్ణ ఉపనయన సంస్కారాలు జరిగిన పుత్రుడు తన తండ్రి శ్రాద్ధకర్మను నిర్వహించవచ్చు. చూడాకర్ణం మాత్రమే జరిగిన పుత్రుడు కూడా కర్మనైతే చేయవచ్చు, కానీ స్వధామంత్రాన్ని పలకాలి. వేదమంత్రాలు చదవరాదు. స్త్రీకి సపిండీకరణం ఆమె పతి, మామగారి తండ్రులతో కలిపి జరపబడాలి. గరుడ సంవత్సర కాలంలో ప్రేత సంబంధి క్రియను దేన్ని చేసిన విద్వాంసులు మృతుని నామ గోత్రాలను ఉచ్చరిస్తూనే చేయాలి. సపిండీకరణం చేసి భోజన ఘటాధిక దానాలను, పదదానాలను, ఇతర దానాలను అన్నింటినీ మృత వ్యక్తిని ఉద్దేశించే చేయాలి. ఏడాదికి సరిపడినట్టుగా లెక్కవేసి అన్నాన్ని, జలపూర్ణ ఘటాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. పిండదానం తర్వాత యథాశక్తి సంవత్సర గ్రాసాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి. అలా చేస్తే మృత వ్యక్తి యముని వద్దకు దివ్యదేహధారి అయి విమానంలో సుఖంగా వెళ్ళగలడు. అన్నం పానీయ సహితం సంక్షాం కృత్వాబ్ధి కస్యచ దాతవ్యం బ్రాహ్మణే పక్షిం జలపూర్ణ ఘటాధికం పిండాంతే తస్య సకలా వర్షవృత్తి స్వశక్తితః దివ్యదేహో విమానస్థః సుఖం యాతి యమాలయం. తండ్రి ఉండగానే కొడుకు మరణిస్తే అతని సపిండీకరణలో తండ్రి పేరుండదు, తాత ముత్తాతలవే ఉంటాయి. అలాగే పతి ఉండగానే మరణించిన స్త్రీ సపిండీకరణలో ఆమె మామగారు, ఆయన తండ్రి గోత్రనామాలుంటాయి. ఖగరాజా, మృతప్రాణికి సుఖాన్ని కలిగించే కొన్ని విశేష కర్మలు ఇప్పుడు నేను వినిపిస్తాను. మృతి తర్వాత 12వ రోజు యథావిధిగా సపిండనాది సమస్త కార్యాలు నిర్వర్తించిన తర్వాత ఆ ఏడాది పొడుగునా ప్రతిదినం నీటి కుండలను, అన్నాన్ని దానం చేస్తూ మాసిక శ్రాద్ధాలు కూడా పెట్టాలి. ప్రేతకార్యం ఉన్న రోజు ఇంకే కార్యం చేపట్టరాదు. అలా చేస్తే నష్టం జరుగుతుంది. మృతునికై చేసే కార్యాలను అదే ఏడాదిలో మరలా చేస్తూ ఉంటే ప్రేతానికి సుఖం కలుగుతుంది. నిజానికి అక్షయ సుఖాలే అవ్వవచ్చు. రోజు చేసే దానానికి అదనంగా ప్రతి మాసంలోనూ మృతుడు పోయిన తిథి నాడు అన్నోదన పూర్ణ ఘటాలను దానం చేయవచ్చు. వృద్ధి, శ్రాద్ధ, సపిండీకరణలో కూడా ప్రతి మాసంలో ఒక పిండాన్ని, అన్నాన్ని, జలపూర్ణ కుంభాలను దానం చేయవచ్చును. బభ్రువాహన మహారాజు కథే మరలా ఇక్కడ కనిపిస్తుంది. అయితే 2 విషయాలు అదనంగా చేర్చబడ్డాయి. ప్రేతముక్తి ఉపాయాలు. హే జగదానందకారక, ఏ దానం లేదా సత్కర్మ ద్వారా ప్రాణి ప్రేతయోనిలో పడిన విముక్తి చెందగలడు? వత్స, నీ లోక కళ్యాణ వాంఛ బహు ప్రశంసనీయం. సమస్త అమంగళాలను నశింపచేయి దానాన్ని గురించి వినిపిస్తాను, విను, ప్రవచించు. ఒక బంగారు కొండను నిర్మింపచేసి దాన్ని బ్రహ్మ, విష్ణు, శివ లోకపాలుర ప్రతిమల మధ్య పెట్టి ఆ దేవతలందరినీ యథావిధిగా పూజించి ఈ కుండపై కూడా ఆ పూజా ద్రవ్యాలు వేస్తూ ఉండాలి. పూజానంతరం ఆ కుండను పాలతో, నీతితో నింపి సుపాత్రుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వ్యక్తి ప్రేతయోనిలో పడడు. దహనానికి ముందు చేయవలసిన పనులన్నీ ప్రేతముక్తికై ప్రయత్నాలే. వాటిని ఇప్పటికే విని ఉన్నావు కదా.
గరుడ, తిలలు నా స్వేద జనితాలు, అవి పరమ పవిత్రాలు. మమ స్వేద సముద్భూత స్థిలాస్తార్క్ష్య పవిత్రకాహ. అలాగే కుశలు నా రోమాల నుండి ఉద్భవించాయి. దర్భామల్లోమ సంభూతా. కుశల్లో బ్రహ్మ, నేను, శివుడు ఉంటాము. బ్రాహ్మణుడు మంత్రము, కుశదర్భలు, అగ్ని, తులసి వీటిని ఎన్ని మార్లు ప్రయోగించినా పాసిపోవడం కానీ వన్నె తగ్గడం కానీ జరగదు. విప్రమంత్రాహ కుశావహనిస్తులసి చ ఖగేశ్వర నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమానా పునః పునః. అలాగే విష్ణువాది 6 పుణ్యాదాలు కూడా, విష్ణురేకాదశి, గీతా, తులసి, విప్రధేనవ, అపారే, దుర్గ సంసారే, షట్పది, ముక్తిదాయని. ఇవన్నీ ప్రేతముక్తిదాయకాలు. ఇవే కాక లవణదానం కూడా ముక్తిదాయకమే. లవణం నా దేహం నుంచి పుట్టినది. ఓం శాంతి శాంతి శాంతి.